ఇటీవల శోభితాతో నాగచైతన్య వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు విషయాలు తెలియచేశారు ఈ జంట. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి కూడా మాట్లాడారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్ళినట్టు శోభిత తెలియచేశారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్టు తెలియజేశారు ఆమె. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్టు శోభిత తెలిపారు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించి మా అభిప్రాయాలు పంచుకునేవాళ్ళం. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడింది. నేను ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటా. నేను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా స్ఫూర్తివంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులను నాగచైతన్య లైక్ చేసేవారనే విషయాన్ని చెప్పింది. మొదటిసారి ముంబైలోని ఒక కేఫ్లో చైతన్యను కలిసినట్టు శోభిత చెప్పారు. అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబైలో ఉండేవాళ్ళం. నా కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చేవారు. మొదటిసారి మేము బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ వేసుకున్నాను. చైతన్య బ్లూ సూట్లో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలోని ఒక పార్కుకు వెళ్ళాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్కి కూడా వెళ్ళాం. అప్పటి నుంచి జరిగిందంతా అందరికీ తెలిసిన విషయం అంటూ నటి గుర్తు చేసుకున్నారు. నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చిన విషయాన్ని చెప్పారు. శోభితను తెలుగులో మాట్లాడమని తాను ఎప్పుడూ అడిగేవాడినని నాగచైతన్య అన్నారు. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తూ ఉంటాం. వారిలో తెలుగులో మాట్లాడే వారిని చూస్తే నాకు ముచ్చట వేస్తుంది. వాళ్ళతో త్వరగా కనెక్ట్ అవుతాను. శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులో మాట్లాడాలని తరచూ అడిగేవాడిని అని చెప్పానంటూ నాగచైతన్య కూడా ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511